వివాహ వ్యవస్థ అనేటువంటి చాప్టర్ను చూద్దాం. వివాహము అనేటువంటి దానిలో మనకు తెలిసినటువంటిది, వివాహ వ్యవస్థలో ఇద్దరు వ్యక్తులు అంటే స్త్రీ పురుషుల మధ్య సాంఘిక, చట్టపరమైన, మతపరమైన ఆమోదంతో ఏర్పడేటువంటి ఒక శాశ్వత సంబంధం. సో ఈ శాశ్వత సంబంధాన్ని మనం ఏమంటామనంటే వివాహ వ్యవస్థ అని అంటాం. ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు మూలాధారం, అదేవిధంగా సంతానోత్పత్తికి, సామాజిక బాధ్యతలకు కూడా పునాది. వివాహం అనేటువంటి పదాన్ని మనం వివిధ రకాలుగా యూజ్ చేస్తాం. కళ్యాణం అంటాం, పరిణయం అంటాం, పాణిగ్రహణం అంటాం, ఉద్వాహన అంటాం, పరిగ్రహము, వివాహ కర్మ, శోభనం, ఇలాంటి వివిధ పేర్లతోని మ్యారేజ్కి వేరు పదాలను ఉపయోగించి చెప్తూ ఉంటాం. ఇక్కడ ఒక ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ 1891లో వివాహానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్వచనం ఇచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనము వివిధ రకాలైనటువంటి సామాజికవేత్తల యొక్క అభిప్రాయాలను తీసుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి మన సోషియాలజిస్ట్లో ఎడ్వర్డ్ వెస్ట్ మార్క్, ఇతని ప్రకారంగా అసలు వివాహం అంటే ఏంటో నిర్వచనం ఇతని ప్రకారంగా చూస్తే, స్త్రీ మరియు పురుషుల మధ్య సామాజిక ఆమోదం పొంది చట్టబద్ధమైన లైంగిక హక్కులను కల్పించేటువంటి ఒక సామాజిక సంస్థనే వివాహము లేదా వివాహ వ్యవస్థ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి మలిన్ విస్కీ, ఇతని ప్రకారం వివాహం అనేది పిల్లలను కనడానికి మరియు వారిని పోషించడానికి లేదా నిర్వహించడానికి కుదుర్చుకునేటువంటి ఒక రకమైనటువంటి ఒప్పందాన్నే వివాహ వ్యవస్థగా చెప్తూ ఉంటాం. అయితే ఈ వివాహ వ్యవస్థకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల్లో ఒకటి, వివాహము జరిగితే ఏర్పడుతుంది, ఒక కుటుంబము స్థాపన, అంటే పిల్లలు జన్మించడము, మనం తండ్రులుగా మారడము, మన తండ్రులు తాతలుగా మారడం, ఇవన్నీ కుటుంబ స్థాపనకు దోహదపడతాయి. అదేవిధంగా లైంగిక నియంత్రణకు తోడ్పడుతుంది. అదేవిధంగా దైనందిన జీవితానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు, భద్రత కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడడానికి ఈ వివాహ వ్యవస్థ మూల కారణం అవుతుంది. సో మరి ఒక వివాహ వ్యవస్థకు ఉండాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలను కనుక చూస్తే, వివాహం అనేటువంటిది సమాజం యొక్క ఆమోదం పొందాలి, అంటే సామాజిక ఆమోదం. జీవిత భాగస్వాములను ఎంచుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది వివాహానికి, ఎవరిని వివాహం చేసుకోవాలనేటువంటి. తర్వాత సామాజిక మరియు చట్టపరమైనటువంటి బాధ్యతలు, వివాహమును సమాజం అంగీకరించాలి, దానికి చట్టబద్ధత అనేటువంటిది ఉండాలి. వివాహంలో లైంగిక సంబంధము మరియు కుటుంబ సంబంధాలు ఉంటాయి. తర్వాత స్థిరత్వం ఉండాలి, కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలి, నిర్దిష్టమైనటువంటి ప్లేస్లో ఆవాసాన్ని ఏర్పరచుకోవాలి, మరియు ఒక వివాహం జరిగిన తర్వాత కొత్త సంబంధాలు ఏర్పడుతుంటాయి కనుక, ఒక కొత్త కుటుంబ నిర్మితి జరుగుతుంది కనుక అక్కడ ఆ కుటుంబంలో తరతరాలుగా వస్తున్నటువంటి సాంస్కృతిక మరియు మతపరమైనటువంటి ఆచారాలు నిర్వహించడం, తర్వాత వివిధ రకాలైనటువంటి వివాహాలు సంస్కృతి సంబంధ పరంగా, గిరిజనుల్లో ఒక రకమైనటువంటిది, మతపరమైనటువంటి వివాహాలు, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వివాహాలు అనేటువంటివి మనము ఈ వివాహం యొక్క లక్షణాలుగా చూడవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.